రామాయణానికి దాదాపు 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు, రామాయణానికి పెడుతున్నారు అని చెప్పేసి ఒక చెప్తున్న మాట ఇది 4,000 కోట్లు అనేది కొత్త మాట ఏం కాదు. రామాయణం అనుకున్న దగ్గర నుంచి వాళ్ళు 4,000 కోట్లు పెడుతున్నాము అనే మాట కూడా చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే గనక 1,500 కోట్ల వరకు ఒక భాగానికి. కానీ అంత ఖర్చు అవుతుందా? ఇప్పటివరకు అసలు మనం 1,000 కోట్ల బడ్జెట్టే వినలేదు. భరద్వాజ్ గారు, రామాయణానికి అయిన బడ్జెట్ దాదాపు 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు, రామాయణానికి పెడుతున్నారు అని చెప్పేసి ఒక టాపిక్. అవును, దీనిపైన రావణ క్యారెక్టర్ చేసినటువంటి యష్ స్పందించాడు. కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే నిజానికి వాళ్ళు మొదటి నుంచి చెప్తున్న మాట ఇది 4,000 కోట్లు అనేది కొత్త మాట ఏం కాదు. రామాయణం అనుకున్న దగ్గర నుంచి వాళ్ళు 4,000 కోట్లు పెడుతున్నాము అనే మాట కూడా చెప్తూ ఉన్నారు. అయితే 2 భాగాలుగా సినిమా చేస్తున్నారు అనేది చెప్పేశారు వాళ్ళు. ఈ 2 భాగాలు అనేసరికి 2,000 కోట్లు 2,000 కోట్లుగా డివైడ్ చేసుకోవాలి. ఇది ఇంక్లూడింగ్ ప్రచారానికి సంబంధించిన వ్యూహము, ఇదంతా పబ్లిసిటీ ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీలు ఇవన్నీ కలిపి చెప్తున్నారు వాళ్ళు. ఈ ప్రమోషనల్ వ్యవహారంలో ఈ సినిమాకి సంబంధించిన అవార్డుల కమిటీలకి పంపించటము, లైజానింగు, ఈ వ్యవహారాలు కూడా లింక్ అయి ఉంటాయి. అందుకని భారీగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే గనక 1,500 కోట్ల వరకు ఒక భాగానికి పెట్టే పరిస్థితి ఉండొచ్చు. కానీ అంత ఖర్చు అవుతుందా? ఇప్పటివరకు అసలు మనం 1,000 కోట్ల బడ్జెట్టే వినలేదు అని మాట్లాడుకుంటున్నారు అందరూ. ఇప్పుడు వారణాసికి ఆయన చెప్పిన బడ్జెట్ 1,000 కోట్లే. 1,000 నుంచి 1,300 కోట్లు అంటున్నారు. మరి 1,000 కోట్లు దగ్గర మొదలైంది. అది మొదలై ఎక్కడ తేలుతుంది అనేది ఇంకా చెప్పట్లేదు. అయితే ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి జనరేట్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు డబ్బులు, ఎందుకు ఇంత డబ్బులు పెడుతున్నారు దాని మీద అంటే, జనరల్గా ఈ పెట్టుబడి పెట్టేటప్పుడు మార్కెట్కి సంబంధించిన అజంప్షన్ ఉంటుంది. ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చుకుంటామో క్లారిటీ ఉంటే అప్పుడు ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో తెలుస్తుంది. ఈ మార్కెట్ సర్వే లేకుండా వాళ్ళు డబ్బులు పెడుతున్నారని అయితే అనుకోవడానికి లేదు. ఇప్పుడు రాజమౌళికి క్లియర్గా మార్కెట్కి సంబంధించినటువంటి ఒక అధ్యయనం ఉంది. ఆయన స్పష్టంగా చెప్పాడు మొదటి రోజే, నేను నా సినిమాని గ్లోబల్ రిలీజ్ చేస్తున్నాను. ఈ గ్లోబల్ రిలీజ్ అంటే ప్రతి రీజనల్ లాంగ్వేజ్లోకి ఆ సినిమా తర్జుమా అయ్యి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఆ లోకల్ పీపుల్కి ప్రమోట్ చేయడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అంటే ఎవరి రీజియన్లోనూ మీరు వాళ్ళ నేటివ్ ఫిలిం పబ్లిసిటీ లాగా చేయాలి దాన్ని అన్ని విధాలుగా. సోషల్ మీడియా దగ్గర నుంచి ఆ లాంగ్వేజ్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకుని వాళ్ళ ద్వారా పుష్ చేయించడం దగ్గర నుంచి చాలా పని చేయాల్సి ఉంటుంది. ఈ పనికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు సినిమా తీయటానికి కేటాయిస్తున్న బడ్జెట్ కంటే కూడా దాన్ని పుష్ చేయటానికి ఖర్చు పెడుతున్న డబ్బులు ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉంది. అందుకని సినిమా తీయటం పెద్ద కష్టం కాదు, దాన్ని ఎలా పుష్ చేయగలవు అనేది చెప్పంటున్నారు. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా చాలా అనేక ఇబ్బందికరమైనటువంటి వ్యూహాలు పన్నుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం మనం మొన్నే. అందుకని ఈ కసరత్తులన్నీ చేయటం కోసం వాళ్ళు ఏదో కొంత బడ్జెట్ పెట్టుకున్నారు, దాన్ని కూడా దీనిలో కలిపేసి మాట్లాడుతున్నారు. ఈ గ్యారంటీ ఉండాలి. అంటే ఇన్ని ఏరియాల్లో మీరు సినిమాని పుష్ చేస్తే ఆ వచ్చే డబ్బులు ఆ లోకల్ సినిమాకి ఎంత వస్తుందో, ఆ లోకల్లో ఒక యావరేజ్ సినిమాకి ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకుంటే, దీన్ని బట్టి 160 భాషల్లో యావరేజ్ కలెక్షన్స్ వేసుకుంటే వీళ్ళు పెడుతున్నటువంటి బడ్జెట్ రికవరీకి సంబంధించి వీళ్ళకు ఒక బెటర్ ఇది కనిపించింది కాబట్టే డబ్బులు ఖర్చు పెడుతున్నారు. లేకపోతే ఎందుకు ఖర్చు పెడతారు? వారణాసికి దేనికైనా సంబంధించింది అదే. ఇప్పుడు రామాయణాన్ని కూడా వాళ్ళు భారతీయ ఇతిహాసంగా ప్రపంచం మొత్తం అన్ని భాషల్లోనూ రామాయణం చదివేశారు కదా. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ఉంది. ఇప్పుడు బైబిల్ స్టోరీస్ మనం చూసాంగా, బెన్హర్ ఇవన్నీ. బెన్హర్ వాళ్ళు తీసినప్పుడు అదేదో బైబిల్ స్టోరీ అని ఎవరు వెళ్లకుండా లేరుగా. అది కేవలం ఇంగ్లీష్లోనే రిలీజ్ అయింది. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా చాలామంది
తెలుగు ఆడియన్స్ని మీరు కదిలిస్తే బెన్హర్ చూడనోడు దొరకడు మీకు. అది బైబిల్ స్టోరీ అయినప్పటికీ చూస్తారు అందరూ. ఇప్పుడు రీసెంట్గా వస్తున్నటువంటి ఒడిస్సీలు ఇవి కూడా అందరూ చూస్తున్నారు కదా. అవునవును. తెలుగు సినిమాల కంటే పోటీపడి మనం స్పైడర్ మ్యాన్ని చూడటం అనేది చూసాం కదా, మన కళ్ళ ముందే జరిగింది. అది ఇండియా వైడ్గా 500 కోట్ల దగ్గరగా వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది కదా. కాబట్టి మనం ఎలా రిసెప్షన్ ఇస్తున్నామో ఇతర లాంగ్వేజెస్ సినిమాలకి, ఇతర మతాల పురాణాలకి మనం ఎంత రిసెప్షన్ ఇస్తున్నామో అక్కడ దొరుకుతుంది అది. అయితే మీరు ప్రాపర్గా తీసుకెళ్ళాలి. బెన్హర్ని వాళ్ళు ఎలా తీసుకెళ్ళారో మీరు కూడా అలా తీసుకెళ్ళాలి. రామాయణాన్ని తీసుకెళ్తే ఈ డబ్బులు రికవరీ అవుతాయి. అదే ఈ రికవరీ కావడానికి ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అయ్యేంత టెక్నికల్గా అడ్వాన్స్డ్గా ఉండాలి సినిమా. బెన్హర్ గురించి ఎందుకు చెప్పుకుంటారు? ఆ సముద్రం రెండుగా చీలిపోవడం ఎలా తీసేయండి అని మాట్లాడుకుంటారు ఇప్పటికీ. అలాంటివి మాట్లాడుకోవాలి కదా. మీ పురాణంలో కూడా అలాంటి అంశాలు ఉన్నాయి. ఆ ఉన్న అంశాలని ప్రపంచమంతా మాట్లాడుకునే లెవెల్ సాంకేతిక పరిజ్ఞానంతో మీరు తీయాలి. తీస్తే ఇది ఒక డిస్కసివ్ పాయింట్గా మారుతుంది. మారితే మీకు డబ్బులు వచ్చేసినట్టే. ఆ గ్యారంటీ ఉంది కాబట్టి వీళ్ళు డబ్బులు పెడుతున్నారు. ఇక్కడ వీళ్ళు మ్యాక్సిమం పెడుతుంది అంటే గ్లోబల్ మార్కెట్ అంటే కనీసం 1300 కోట్లు ఉండాలి అనేది రాజమౌళి సిద్ధాంతం ప్రకారం ప్రూవ్డ్ కదా. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం కూడా 13 అవుతుంది దానికి కూడా ఒక్కొక్క భాగానికి. మిగిలిందంతా ఈ పుషింగ్ ప్రోగ్రామ్కి ఖర్చు పెడతారు. ఈచ్ లాంగ్వేజ్లో ఒక 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకుని అదే వాళ్ళ నుంచి మాట్లాడిస్తూ, అలాగే అక్కడ లోకల్ ఇంటర్వ్యూస్ ఇస్తూ, ఇందులో పనిచేసినటువంటి స్టాఫ్ మొత్తాన్ని ప్రపంచంలో అన్ని లాంగ్వేజెస్లో మాట్లాడించాలంటే ఎన్ని చోట్ల తిరగాలి వాళ్ళు. ఇన్ని లాంగ్వేజెస్లో మీరు ఒకే స్టూడియోలో చేసినప్పటికీ అక్కడి నుంచి మనుషుల్ని తీసుకురావాలి కదా. ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అవుతుంది? ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది అంత ఈజీ వ్యవహారం కాదు. అదే ఇప్పుడు పాత రోజుల్లో ఒక మాట అన్నాడు విజయబాపిరెడ్డి గారు. ఏది అడవి రాముడు ఆ టైంలో రామారావు గారికి ఇచ్చే రెమ్యూనరేషన్తో 3 చిన్న సినిమాలు తీయొచ్చు అని. ఏది 5-6 లక్షలకే. మరి అప్పట్లో అది పెద్ద స్టేట్మెంట్ అనుకున్నారు ప్రపంచం అంతా. బొమ్మరిల్లు సద్దినోత్సవ సభలో అన్నాడు ఆ మాట ఆయన. చిన్న సినిమాలు తీసుకుంటే హ్యాపీ, ఇది చూడండి 100 రోజులు ఆడేసింది అని చెబుతూ రామారావు గారికి ఇచ్చే రెమ్యూనరేషన్తో ఇలాంటి సినిమాలు 3 తీయొచ్చు అన్నాడు ఆయన. ఇప్పుడు నేనేమంటానంటే ఈ గ్లోబల్ సినిమాలకి పెడుతున్నటువంటి కేవలం పబ్లిసిటీ కోసం పెడుతున్నటువంటి ఖర్చులో పాన్ ఇండియా సినిమాలు 2 తీయచ్చు. బడ్జెట్ కాదు, అదే పబ్లిసిటీ ఖర్చు. ప్రమోషన్ కోసం వాళ్ళు కేటాయిస్తున్న బడ్జెట్తోనే 2 పాన్ ఇండియా సినిమాలు తీయచ్చు. ఇక్కడ ఇండియన్ మార్కెట్ వరకు కన్ఫర్మ్ అయ్యి. కాబట్టి మీరు మార్కెట్ ఎప్పుడైతే పెంచుకుంటూ పెడతారో ఆటోమేటిక్గా డబ్బులు కూడా పెరుగుతాయి. అందుకని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే వాళ్ళు ఏం పెద్ద బీభత్సమైన ఫిగర్స్ చెప్పినట్టుగా లేదు. ఇది కొంత క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం యశ్ చేశాడు అక్కడ. ఆ సినిమా వెళ్తున్నటువంటి మార్కెట్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఈ భయాలు ఉండవండి అని చెప్పాడు ఆయన. ఇది మొన్న ఈ టాక్సిక్కి సంబంధించిన దీనిలో ఆయన మీడియాకి ఎక్స్పోజ్ అయినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి రామాయణం మీద వచ్చినాయి ప్రశ్నలు. ఆయన కూడా ప్రొడక్షన్లో బాధ్యత తీసుకున్నాడు. ఆయన సహనిర్మాత రామాయణానికి. కాబట్టి ఆయనకు కొంత ఇన్ అండ్ అవుట్స్ తెలుసు కాబట్టి ఆ క్లారిటీ ఇవ్వగలిగాడు. అంటే ఇప్పుడు అందరికి స్టార్లు నడుస్తుందిలేండి. సహనిర్మాతలు నిర్మాతలు ఎంత కొంత షేర్ తీసుకుంటున్నారు. అది కదా. ఇప్పుడు వాళ్ళు రెమ్యూనరేషన్లు కూడా మాట్లాడారు అక్కడ. రెమ్యూనరేషన్లు భారీగా తీసుకుంటున్నారు, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అని. అంటే దానికి కూడా చెప్పేశారు. ఆల్రెడీ ఒక ప్రపోజల్ ఉండింది, గతంలో ఉంది. ఇప్పుడు ఇంకొంచెం బలంగా ఇన్సిస్ట్ చేస్తున్నారు. ఏదో ఒక అంటే ప్రొడక్షన్లో భాగస్వామ్యం తీసుకోవడం అంటే దానిలో ఒక రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అదే కదా. నష్టం వచ్చినప్పుడు దాన్ని కూడా షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అవును, లాభాలు ఒకటే కాదు. ఒక్కొక్కసారి అంటే మనకి పాత రోజుల్లో ఒక ఏరియా తీసుకునేవాడు ఒక హీరో గారు. తీసుకున్నప్పుడు ఒక సినిమా హిట్ అయితే ఆ ఏరియాకి ఆయనకి ₹1 కోటి వస్తుంది, వచ్చేది ఆ రోజుల్లో. ఆయన రెమ్యూనరేషన్ 1 కోటి అనుకునేవాడు. దాని తర్వాత రిలీజ్ అయిన సినిమా అంత ప్రభావం వేయకపోవడం వల్ల 70 లక్షలే వచ్చేది.
అంటే 30 లక్షలు డౌన్ అయినట్టే కదా తర్వాత సినిమాకి. అవును. అంటే ₹1,00,00,000 సినిమా తర్వాత పెరగాల్సింది పోయి తగ్గటం ఏమిటి అనే చర్చ వస్తుంది. ఇలాంటి గొడవలు ఉంటాయి. ఉన్నప్పటికీ హీరోలను కూడా భాగస్వాముల్ని చేసేస్తే అవును. కొంత వీళ్ళకి బాధ్యత ఉంటుంది ప్రొడక్షన్ మీద. అందుకని పైగా వీళ్ళేం పెద్ద 3-4 సినిమాలు ఏకకాలంలో ఒప్పుకునేం చేయట్లేదు. అవును. టోటల్ కాన్సన్ట్రేషన్ ఒకే ప్రాజెక్ట్ మీద ఉంటున్నారు. కాబట్టి వీళ్ళు భాగస్వాములు కావడంలో తప్పేమీ లేదు. ఓకే. అందుకని వీళ్ళు చెప్తున్నటువంటి రామాయణం ఆ స్కేల్లో తీస్తే, అయితే ఇక్కడ అసంతృప్తి ఏంటంటే వీళ్ళందరికీ వాళ్ళు మొన్న రిలీజ్ చేసినటువంటి ప్రమోషనల్ వీడియో, అది టీజర్ అనండి ఏవైనా అనండి, అదైతే అంత పెద్దగా ఖర్చు పెడుతున్న అనుభూతిని కలిగించలేదు. పైగా వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇంతకుముందు అనేక భాషల్లో భారతదేశంలో వచ్చిన అన్ని రామాయణాల కంటే కూడా ఇది కాస్ట్లీ రామాయణం అని చెప్తున్నారు. అవును. ఆ చెప్తున్న మాట విజువల్గా కన్వే కాలేదు జనాలకి. కన్వే అయితే ఈ చర్చ ఉండేది కాదు. అందుకని అది కొంచెం ఈవెన్ రాజమౌళి గారు వారణాసికి సంబంధించిన విజువల్ స్టేట్మెంట్ అని చూపించిన వీడియోలో మెయింటైన్ చేసినంత క్వాలిటీ కూడా అక్కడ కనిపించలేదు. ఓకే. చూద్దాం. సినిమా అంటే 3Dలో చేస్తున్నారు కదా, ఐమాక్స్ వర్షన్ చేస్తున్నట్టున్నారు కదా. అదే వాళ్ళకి ఏదో తిప్పలు పడుతున్నారు. అది కనుక కన్వే అయ్యి ఉంటే ఈ ప్రశ్నలు వచ్చేవి కాదు. అందుకని ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మీరు బయటకు తీసుకొచ్చే ప్రతి ప్రమోషనల్ కంటెంటు ఆ స్కేల్లో చూస్తారు జనాలని మీరు అనుకోవాలి. ఓకే. అనుకోవాలి, ఆ లెవెల్లోనే తీసుకురావాలి బయటికి. ఓకే. ఎక్కడా ఇబ్బంది పడకుండా ఆయన చేస్తాడు ఆ పని, రాజమౌళి చేస్తాడు. ఎక్కడా ప్రజలు నిజమే దీనికి ఆయన ఇంతకంటే ఎక్కువే పెట్టుంటాడు, తక్కువ చెప్తున్నాడు మనకి అనుకునే అనుభూతి కలిగిస్తాడు. అది కలిగించాలి కదా మీరు కూడా. ఓకే. ఇది రామాయణము 4,000 కోట్లు అదే ఖర్చుకు సంబంధించి నాకు అనిపిస్తున్న విషయాలు.